నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష. స్పీడ్, క్వాలిటీ, డెలివరీ లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచన. మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించారన్న వైసీపీ నేత పుత్తా శివశంకర్. బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్. వాడపల్లి వెంకటాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. నేరెళ్ల ఘటనపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కవిత సంచలన వ్యాఖ్యలు. పాలక కుటుంబ సభ్యురాలిగా సిగ్గుతో తలదించుకుంటున్నారని వ్యాఖ్య. రాజధాని అమరావతిని కేవలం 29 గ్రామాల సముదాయంగా మాత్రమే చూడరాదని, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుకుని ఒక బృహత్ ప్రణాళికగా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ 2 నగరాల్లోనూ మౌలిక వసతుల ప్రాజెక్టులను రాజధానికి అనుసంధానంగా అభివృద్ధి చేసినప్పుడే సమగ్ర రాజధాని రూపుదిద్దుకుంటుందని ఆయన అన్నారు. సచివాలయంలో రాజధాని నిర్మాణ పనులపై సిఆర్డీఏ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధాని నిర్మాణ పనులను స్పీడ్, క్వాలిటీ, డెలివరీ లక్ష్యంగా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. గతంతో పోల్చితే పనుల్లో వేగం కొంత పెరిగినప్పటికీ అది ఏమాత్రం సరిపోదని మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతిని ఇకపై తాను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మెగా డీఎస్సీలో అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన, విద్యార్థి విభాగాలు నిర్వహించిన నిరసన ర్యాలీలు విజయవంతమయ్యాయని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రతి చోట పెద్ద ఎత్తున నిరుద్యోగులు, యువత రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారని ఆయన వెల్లడించారు. దీంతో దిక్కుతోచని ప్రభుత్వం ఎవరెవరితోనో మాట్లాడిస్తూ విమర్శలు, నిందల పర్వం కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు. దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ మెగా డీఎస్సీ నిర్వహణలో ఎన్నో అక్రమాలు చేశారని, వాటికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు రాష్ట్రమంతటా ఏ ప్రాంతం, ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ ప్రాంతం వరకు ప్రతి ఏరియాలో కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చేసి డిఎస్సి మీద జరిగినటువంటి అక్రమాల మీద, అదేవిధంగా దాదాపు 3,50,000 మంది డిఎస్సి అభ్యర్థులకి ఏదైతే అన్యాయం జరిగిందో, అక్రమంగా అడ్డగోలుగా డిఎస్సి నిర్వహించారో వీళ్ళందరూ కూడాను రోడ్డు మీదకి వచ్చేసేసి తమ యొక్క నిరసన, ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈ యొక్క సక్సెస్ అయినటువంటి ఈ ర్యాలీలను వీటిని చూసేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మందిని మీడియా మీదకు పంపించి పిచ్చి పిచ్చిగా మాట్లాడిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, పార్టీ మీద. ఇంకో విధంగా ఇంకొకరు అంటారు, ఆ డిఎస్సీ అభ్యర్థులతో ర్యాలీ నిర్వహిస్తున్నారు కదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చారు కదా అని. అరే బాబు, మేము పిలుపునిచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపిచ్చింది యువజన, విద్యార్థి విభాగముల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ర్యాలీలు జరుగుతాయి. ఇందులో నిరుద్యోగులు, యువత, జంజీ బ్యాచ్ పాల్గొంటుందన్నాము. అంతకు మించి స్థాయిలో ఈ రోజు రెస్పాన్స్ వచ్చింది. ఈ యొక్క రెస్పాన్స్ చూసే మీరందరూ కూడా పిచ్చి పిచ్చిగా ప్రేలాలు నడుపుతున్నారు. ఇంకొకటి ఆయన అంటారు, లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తారంట ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి కండిషన్స్ బేసిస్ మీద. చూడండి, డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కాదు, దాదాపు 2 నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు పోరాటాలు చేస్తా ఉంది. మీడియా ముఖంగా చెప్తా ఉన్నాము, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఈ యొక్క డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలని, అక్రమాలను ఆధారాలతో సహా దాదాపు 100 ప్రశ్నలు విత్ ప్రూఫ్స్ తో, ఆధారాలతో సహా ఇది అనేసి మీడియా ముఖంగా చెబితే ఏ ఒక్క మంత్రి ముందుకు రాలేదు. కేవలం అధికారులతోనో వాళ్ళతోనో పంపించేసేసి, లేదా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని, పార్టీని తిట్టడం తప్ప, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగారు కదా, ఈ ప్రశ్నకు సమాధానం ఇదిగో అని ఆధారాలు ఇచ్చారు కదా, ఈ ఆధారాలు తప్పని చెప్పడానికి మీకు ఒక్క ఆధారం ఉన్నా కూడా బయటకు వచ్చేవాళ్ళు కదా. అలా కాకుండా ఏదో సందర్భంలో తాడేపల్లికి వచ్చారంట, ఆయన ఏదో శిలాఫలకం స్టార్ట్ చేయడానికో శంకుస్థాపనకు వచ్చారట. ఆ కార్యక్రమానికి వచ్చి పిచ్చి ప్రేలాపనలు ఆడుతూ ప్రగల్భాలు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ
మేకపోతు గాంభీర్యం పలుకుతూ ఇక్కడే ఉన్నాను నీ ఇంటి దగ్గర అనేటువంటిదో ఛాలెంజ్ చేశావు కదా వస్తా అని చెప్పి, తర్వాత నిన్న కూడాను తన కార్యకర్తల్లో చప్పట్లు తెలుసుకోవడానికి ఎల్లో మీడియాలో ఎలివేషన్స్ ఇవ్వడానికి జగన్ గారిని ఛాలెంజ్ చేశారట. అయ్యా ఒకటే అడుగుతున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు లేక మీరు అక్రమాలు జరిగాయి కాబట్టి దాన్ని కప్పిపించుకోవడానికి రాజకీయంగా మాట్లాడుతున్నారే తప్ప ఏ ఒక్క రోజు కూడా మీరు ఇదిగోండి లేవు అని చెప్పి ఆధారాలు ఎందుకు చూపించలేకపోతున్నారు? ఇది తెలియట్లేదా? మీరు తోకబడిచి పారిపోతున్నారంటే నిజంగా దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి కంటే. అక్కడ అక్రమాలు జరిగాయని చిన్నపిల్లవాడికి కూడా తెలుసు కదా. ఈరోజు ఛాలెంజ్ అంటున్నారు కదా, ఒకటే మేము చెప్తున్నాం, లోకేష్ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేసే అంత స్థాయి మీది కాదు. మీరు మొదటిసారి మంత్రి అయ్యారు, మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి ఓడిపోయి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ కాదు చేసేది, మీ స్థాయి అది కాదు. మాలో మేమైనా ఎవరైనా కూడా అధికార ప్రతినిధులు కానీ, మా మాజీ ఎమ్మెల్యేలు కానీ, మా రాష్ట్ర నాయకులు కానీ, జిల్లా స్థాయి నాయకులు ఎవరైనా కూడా వచ్చి సబ్జెక్ట్తో సహా మీరు అడిగినటువంటి దేనికైనా కూడా చర్చకు సిద్ధంగా మా వాళ్ళు ఉన్నారు. ఒకవేళ సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. సింహాద్రి అప్పన్న నామస్మరణతో గిరి ప్రదక్షిణ మార్గం మారుమోగిపోతోంది. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని ఏటా నిర్వహించే ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో 32 కిలోమీటర్ల మార్గమంతా కిటకిటలాడుతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం, దేవస్థానం అధికారులు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేశారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను డోర్ల సహాయంతో పర్యవేక్షిస్తూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. హాయ్ అండి, మేమంతా ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ అండి. ఇదే ఫస్ట్ టైం మేము గురి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిసారి టైం ఉన్నప్పుడల్లా సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటాము. ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము. స్వామివారి కృప వల్ల ఇప్పటి వరకు ఏం కోరుకున్నా అన్ని జరుగుతూనే ఉన్నాయి. అందుకే లాస్ట్ ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకుని వెళ్తామని చెప్పేసి వచ్చాము. థ్యాంక్ యూ అండి. మాది యాక్చువల్ గా అయితే ఇక్కడ కాదు, రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాము. సో ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే, ఇక్కడ ఒక గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేస్తే భూమండలం మొత్తం చుట్టినట్టు అర్థం అని చెప్పేసి విన్నాము. ఇప్పుడు అరుణాచలం అంత దూరం వెళ్ళాం కానీ ఇక్కడ కంప్లీట్ చేయడం అనేది మాకు చాలా స్పెషల్ గా ఫీల్ అవుతున్నాము. ఎగ్జామ్స్ లో కానీ మా ఇంట్లో వాళ్ళందరూ కూడా మాకు బాగా ఎంకరేజ్ చేశారు వెళ్ళమని చెప్పేసి. ఇంట్లో వాళ్ళకున్న ఏ సమస్యలైనా అన్ని తొలగిపోవాలి, ఇప్పటి నుంచి ఏ జరిగినా కానీ అంత బాగా జరగాలని చెప్పేసి అనుకుని వచ్చాం మేము. అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉందండి. యాక్చువల్ గా మేము మధ్యాహ్నమే స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ క్రౌడ్ మేబీ ఎక్కువ ఉండొచ్చు, వెదర్ కొంచెం హార్ష్ గా ఉంటది అని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ టైం చేయడం చాలా ఎక్సైటింగ్ గా ఉందండి. ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చాము అందుకే కావాలని చెప్పేసి. ఇంకా ఏంటంటే ఈ గిరి ప్రదక్షిణ అనేది మన ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ మాత్రమే జరుగుతుంది. దీని తర్వాత మనకు తెలిసి మామూలుగా అరుణాచలం గిరి ప్రదక్షిణ తెలుసు, అది 14 కిలోమీటర్స్ ఉంటది. కానీ సింహాచలం గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్స్ ఉంది. ఇంత ఎక్కువ డిస్టెన్స్ అయినా కానీ ప్రతి ఒక్క ఇంతమంది వచ్చి వెళ్తున్నారంటే చాలా గొప్ప విషయం ఇది. ఈ ఇయర్ వచ్చేసి 4 lakhs మెంబర్స్ వచ్చి పార్టిసిపేట్ చేసినట్టు ఎస్టిమేషన్ ఉంది. ఆ 4 lakhs లో మేము కూడా ఒకటి అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. స్టూడెంట్స్ కి ఏం కోరికలు ఉంటాయండి? మంచి కెరియర్లు ఉండాలి, ఇంట్లో వాళ్ళని అంతా బాగా చూసుకోవాలి, ఏదైనా సరే వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనేది మాత్రమే మన కోరిక అంతే. సో వల్ల మా ప్లేస్మెంట్స్ లో అంతా జాబ్స్ కూడా అన్ని బాగానే వచ్చాయి. సో ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా స్వామివారి దయ వల్ల బాగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందని భవన కార్మిక సంక్షేమ మండలి చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు సంక్షేమానికి సంబంధించిన కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా చంద్రబాబు పాలన మళ్లీ కావాలని అడుగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశం స్వామి, పట్నాల రాంపండు, కృష్ణమోహన్, దాట్ల జగన్నాథరాజు, కొల్లి రామావతి, షేక్ బాజీ, శ్రీరాములు, విజయలక్ష్మి, కిలాడి సాయి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1వ వార్డు నుండి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఇంటింటికి కూటమి ప్రభుత్వ విజయాలు లక్ష్యంగా వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏ ఇంటికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మళ్ళీ కావాలని అడిగే పరిస్థితి మరి వేళ ప్రజల్లో ఉంది. ఎందుకంటే ఆయన సంక్షేమం ఒకటే చేయలా, బటన్ నొక్కడం ఒకటే చేయలా, అభివృద్ధి కూడా చేస్తూ ఉన్నారు. 2019, 2024 మధ్యన
ఎక్కడ రోడ్డు ఉండే పరిస్థితి ఉండేది కాదు. ఈవేళ ఆ పరిస్థితి నుంచి పూర్తిగా మనం కోలుకోవడం జరిగింది. ఎన్నో వేల కిలోమీటర్లు రోడ్లు వేయడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడో 2020లో పూర్తి అవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టు కుంటుబడి ఆ 5 సంవత్సరాలు పోయి ఈవేళ మన జిల్లా మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి మరి నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో రేపు మార్చి నెల నాటికి పూర్తయ్యే దశకి తీసుకురావడం జరిగింది. అలాగే భవన నిర్మాణ కార్మికుల కోసం గతంలో 25,000 నుంచి 40,000 దాకా ఇసుక అమ్మితే ఈవేళ 5 యూనిట్లు కాదు 6 యూనిట్లు 9,000కి లభించే పరిస్థితి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గమే కాక జిల్లా వ్యాప్తంగా ఉంది. అలాగే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా అంటే గతంలో ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఆ అభివృద్ధిని చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీరందరికీ తెలుసు, ఈవేళ అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఓ పక్కన వెలుగొండ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు, చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా వచ్చి రాయలసీమ సస్యశ్యామలంగా అయ్యేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి కానీ పశ్చిమ గోదావరి జిల్లాకి కానీ తాడిపూడి కాలువ మనకి చాలా అత్యవసరం. ఆ అవసరాన్ని మనం ఈ పోలవరం అయిన తర్వాత ఈ కాలువలకి నీరు మళ్లించే పరిస్థితి మన ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారితో చెప్పి చేయిస్తే మెట్ట ప్రాంత రైతులందరికీ కూడా బోర్ల నుండి నీళ్లు సమృద్ధిగా వస్తాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.